భారత్ మరోసారి కాలర్ ఎగరేసింది. దేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. అరేబియా సముద్రంలో నిర్మించిన 22 కిలోమీటర్ల పొడవైన సీ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుత రోడ్డు మార్గంలో వెళ్లడానికి 2 గంటలు పడుతోంది. ఈ వంతెనకు అటల్ బిహారీ వాజ్పేయి శివది న్వషేవా అటల్ సేతు అని పేరు పెట్టారు. ప్రపంచంలో అతిపెద్ద సముద్ర వంతెన చైనాలో ఉంది. హాంకాంగ్ను జూహాయ్ మీదుగా మకావ్తో ఆ బ్రిడ్జి వంతెన 55 కిలోమీటర్లు. అమెరికా, పోర్చుగల్, కువైట్ తదితర దేశాల్లోనూ ఇలాంటి వంతెనలు ఉన్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ముంబై అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలు అటల్ సేతును నిర్మించాయి. ఇది 6 లేన్ల రహదారి. వంతెనలో 16.5 కిలోమీటర్లు సముద్రంలో, 5.5 కిలోమీటర్లు నేలపై నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా ముంబై, నవీ ముంబై ఎయిర్పోర్టుతో పాటు పూణే, గోవా తదితర ప్రాంతాలకు త్వరగా వెళ్లొచ్చు. వంతెన దక్షిణ ముంబైలోని సేవ్రీ నుంచి మొదలై ఎలిఫెంట్ ఐలాండ్కు ఉత్తరంలోని తానే క్రీక్ మీదుగా నవా షేవా దగ్గరలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది. వంతెన నిర్మాణానికి 21,200 కోట్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచంలోని పొడవైన సముద్రం బ్రిడ్జిలో 10వ స్థానంలో ఉంది. ఈ వంతెన నిర్మాణానికి తక్కువ బరువుండే బలమైన ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ టెక్నాలజీ వాడారు. 85,000 మెట్రిక్ టన్నుల ఆర్థోట్రోపిక్ స్టీల్ వాడారు. 9.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ వాడారు. ఈ వంతెనపై కేవలం కార్లకు మాత్రమే ప్రవేశం ఉంది. ఆటోలకు, 2 వీలర్లకు, భారీ వాహనాలకు నో ఎంట్రీ. కారుకు టోల్ ఛార్జీ ₹250 వసూలు చేస్తారు. బ్రిడ్జిపై గరిష్ట వేగం 100 కిలోమీటర్లు, కనిష్ట వేగం 40 కిలోమీటర్లు. మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి స్వావలంబనకు సాగర మణిహారం తాజా ఉదాహరణ.